అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుందాం. పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు పిల్లల్లో మనం ఎక్కువగా చూసేది వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఓవర్ ప్రొటెక్షన్ వల్ల ఈ కాన్ఫిడెన్స్లో ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళని ఎప్పుడు కూడా మనం సెక్యూర్డ్గా చూడటం వలన వాళ్ళ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవటం, ఏదైనా ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోవడం, ఏదైనా నేను చేయలేను అనే భయం కూడా వాళ్ళలో డెవలప్ అవుతుంది. కానీ పిల్లల్లో మనం కాన్ఫిడెన్స్ పెంచాలి అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ట్రైన్ చేయాలి. ఏ విధంగా అంటే వాళ్ళకి చిన్న చిన్న పనులు చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. వాళ్ళ వయసుకు తగినట్టు చిన్నగా వాటర్ బాటిల్లో వాటర్ పోయటం, ఏదైనా వాళ్ళ స్కూల్ బ్యాగ్ వాళ్ళు సర్దుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కంపారిజన్ అనేది ఉండకూడదు. ఇతరులతో మనం కంపేర్ చేయడం వలన వాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు, లోగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కంపేర్ చేయకుండా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలని మనం ఎప్పుడు కూడా గుర్తించి ప్రైజ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు ఏదైనా పని చేసి అది దాంట్లో కొంచెం ఫెయిల్యూర్ చూసినప్పుడు పర్వాలేదు, దీని ద్వారా నువ్వు నేర్చుకున్నావు కొత్త విషయాన్ని, అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసావు అనేది నాకు అర్థమైంది, దీనివలన ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయగలుగుతావు అని మనం చెప్పుతూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఏ విషయంలోనైనా వాళ్ళు ఆలోచించగలిగే విషయంగా ఉంటారు. అలాగే డెసిషన్ మేకింగ్లో కూడా ఈ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వాళ్ళ భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి సక్సెస్ఫుల్గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆల్.